నమస్తే. వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఈ రోజు వరకు దాదాపుగా నెల రోజులు కావస్తా ఉంది. అయితే నెల రోజులు కావస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తన పరిపాలన విధానం, తను ఏస్తున్నటువంటి అడుగులు, తను తీసుకుంటున్నటువంటి చర్యలు గాని, తన విధానాలు గాని తెలంగాణలో ఒక మార్పు కనిపిస్తా ఉంది ప్రజాపాలనకు నిదర్శనంగా. నిజంగా తెలంగాణలో ప్రజాపాలనకు వాళ్ళు కట్టుబడి ఉన్నట్లయితే గతంలో చాలాసార్లు ఉపన్యాసాల్లో చూసినాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, పౌర హక్కులు, మానవ హక్కులు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తాం, ఇందిరమ్మ పాలన అందిస్తాం, స్వేచ్ఛా పాలన, స్వేచ్ఛా తెలంగాణ, స్వేచ్ఛా పాలన అందిస్తాం, ప్రజాస్వామ్య పాలన, ప్రజల కొరకు ప్రజాపాలన అందిస్తామని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే తాను విధానాలు కానీ, తాను చేస్తున్నటువంటి విధానాలు, తను ప్రభుత్వంలో తన మార్కు చూయించడం కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దాన్ని మనం చూసినాం, నిన్న మొన్న చాలాసార్లు చూసినాం. దానిలోకి వెళ్ళినట్లయితే తన కోసం హైదరాబాదులో తాను వెళ్తున్నప్పుడు కానీ, తాను వస్తున్నప్పుడు కానీ, సెక్రటేరియట్ నుండి కానీ, అసెంబ్లీ నుండి కానీ, తన ఇంటి నుండి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు పరిపాలన విషయంలో కానీ, సభలలో కానీ, మిగతా అంశాలు ఏదైనా కూడా తాను వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించొద్దు, ట్రాఫిక్ను ఆపొద్దు, ట్రాఫిక్ను ఆపడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది, నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు తీసుకోవద్దని చెప్పేసి ట్రాఫిక్ అధికారులకు కానీ, ఇంటెలిజెన్స్ అధికారులకు కానీ, అధికార యంత్రాంగానికి ఆయన ఒక గైడ్లైన్ చేసినట్టుగా మనం చూసినాం, విన్నాం. ఇప్పుడు అలాగనే కొనసాగుతూ ఉంది, మనం చూసినాం. అలానే మనం చూసినాం, మొన్ననే ఒక అంబులెన్స్ వెనక వస్తుంటే తాను ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు అంబులెన్స్కు దారి ఇవ్వడం జరిగింది. అది అందరం కూడా మనం చూసినాం. అంటే ఈ మార్పు కనిపిస్తూ ఉంది ప్రజాపాలన విధానంలో, తన మార్పు కనిపిస్తుంది అనేది కూడా మనము చెప్పుకోవచ్చు. ఇంకొకటి, తను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏ ముఖ్యమంత్రి అయినా, తాను కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త కార్లు కొనాలి, కొత్త హంగు ఆర్భాటం ఏర్పాటు చేయాలి, హల్చల్ ఉండాలని చెప్పేసి చాలా ముఖ్యమంత్రులను మనం చూసినాం. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అదే విధంగానే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హంగు ఆర్భాటాలకు పోకుండా, ఎలాంటి హంగు ఆర్భాటాలకు ప్రభుత్వ ఖర్చు దుర్వినియోగం కాకుండా, తాను కొత్త కార్లు అవసరం లేదు, గత ముఖ్యమంత్రి ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయ్‌నే మళ్ళీ మనం తీసుకుందాం, ఆ కాన్వాయ్‌ని బాగా మంచిగా చేయించి తీసుకెళ్దాం, వాటిలోనే తిరుగుదాం. గత ముఖ్యమంత్రి సీఎం గారు కేసీఆర్ ఏ బండ్లయితే వాడిండో అదే బండ్లలో మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం, దాంట్లోనే వెళ్దాం, అవే బండ్లను మంచిగా చేయించండి అని చెప్పేసి చెప్పిన సందర్భం కూడా మనం చూసినాం. ఇంకొకటి, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బేగంపేటలో ముఖ్యమంత్రి పరిపాలన కోసం సెక్రటేరియట్‌కు కానీ, తన వస్తూ పోతూ విధానాలకు కానీ, తనకంటూ ముఖ్యమంత్రికి ఒక గెస్ట్ హౌస్, హైదరాబాద్‌లో ఒక గెస్ట్ హౌస్ కానీ, ఒక ఛాంబర్ కానీ, ఒక క్యాంప్ ఆఫీస్ కానీ లేకుండే. అయితే రాజశేఖర రెడ్డి దాన్ని నిర్మించడం, బేగంపేటలో ఒక క్యాంప్ ఆఫీసును నిర్మించుకొని పరిపాలన అక్కడి నుండి ఇతర కార్యక్రమాలకు వెళ్ళడం, రావడం, పోవడం చూసినాం. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఒక కొత్త దానికి నాంది పలకడం జరిగింది. అంటే అక్కడున్న ప్రజాభవన్ ఏదైతే ప్రగతి భవన్ ఉందో ఆ ప్రగతి భవన్‌ను పూర్తిగా ప్రజాభవన్‌గా ప్రకటించడం జరిగింది. ప్రజాభవన్‌గా ప్రకటించి అక్కడ ప్రజల సమస్యలు, ప్రజలకున్నటువంటి కష్టాలు, ప్రజల వినతులు వినడానికి ఒక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ ప్రజాభవన్‌లో. అందులోనే డిప్టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు కూడా అక్కడ ఒక ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇట్లా తనకు ఛాంబర్ అవసరం లేదు, తనకు క్యాంప్ ఆఫీస్ అవసరం లేదు, నాకు ఎలాంటి క్యాంప్ ఆఫీస్ అవసరం లేదు, క్యాంప్ ఆఫీస్ లేకుండానే నేను ఇంటి నుండే పాలన చేస్తా, ఇంటి నుండే వస్తా, ఇంటి నుండే పోతా, నాకు ప్రత్యేకంగా క్యాంప్ ఆఫీస్ అవసరం లేదు, దానికి ప్రజలకే వినియోగిద్దాం, ప్రజల కోసమే దాన్ని క్యాంప్ ఆఫీస్‌ను ప్రజావాణిగా మారుద్దామని చెప్పేసి మార్చడం జరిగింది. అది మనం చూసినాం. ఇంకొక విషయం వస్తే భోజనం, తను తెచ్చుకునే భోజనం కూడా ఇంటి నుండే, తన భోజనం కూడా ఇంటి నుండే తెచ్చుకోవడం, ఇంటి నుండే తీసుకొస్తా, ఇంటి భోజనమే తింటా అని కూడా
చెప్పడం జరిగింది ఈ విధంగా. అయితే తనకు సెక్యూరిటీ ఏదైతే సెక్యూరిటీ ఉందో ముఖ్యమంత్రులందరికి హై ప్రొఫెషనల్ సెక్యూరిటీ ఉంటది. అంటే సెక్యూరిటీ ఒక బందోబస్తు పూర్తిగా సెక్యూరిటీ ఆధీనంలోనే ముఖ్యమంత్రి ఉంటాడు గాబట్టి, సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీగా ఉంటది. ఆ సెక్యూరిటీ గూడా తాను ఇంత పెద్ద సెక్యూరిటీ నాకవసరం లేదు. ఇంత ఖర్చుతో కూడుకున్న సెక్యూరిటీ నాకవసరం లేదు. ఆ సెక్యూరిటీని ఏదైతే ఉందో దాన్ని కుదించండి అని జెప్పి గూడా అధికారులకు సలహాలిచ్చినట్లుగా గూడా మనం వింటున్నాం, చూస్తున్నాం. అలాగా ఇంకొకటేందంటే మొన్నటికి మొన్న యూనివర్సిటీలు అంటే యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ యూనివర్సిటీలు, ఈ ప్రైవేట్ యూనివర్సిటీల మీద ఒక విచారణకు ఆదేశించడం జరిగింది. యూనివర్సిటీలు ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ గూడంగా సీట్లు ఇవ్వడం లేదు. ఫ్రీ సీట్లు ఇవ్వడం లేదు విద్యార్థులకు. ఆ విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇచ్చే విధంగా, ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ సీట్లు ఇచ్చే విధంగా ఒకసారి ప్రయత్నం చేద్దామని జెప్పేసి యూనివర్సిటీల మీద గతంలో ఏం జరిగిందో విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే మనం ఈ మధ్యలనే గూడా జూసినాం చాలా సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, బీసీ ప్రతినిధులు గూడా ఒక డిమాండ్ జేస్తా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకే గాదు బీసీలకు గూడా రిజర్వేషన్ ఇవ్వండి అని జెప్పేసి ఆ యూనివర్సిటీలలో బీసీ పిల్లలకు గూడా యూనివర్సిటీలో రిజర్వేషన్ కల్పించి సీట్లు ఇవ్వాల్సిందిగా గూడా మనం చాలా సంఘాలు, ప్రతినిధులు, బీసీ ప్రతినిధులు గూడా విన్నవించినట్లుగా మనం వింటా ఉన్నాం. ఏది ఏమైనా యూనివర్సిటీల మీద గూడా ఒక ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. యూనివర్సిటీలు నిజంగానే ప్రైవేట్ యూనివర్సిటీలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పాటిస్తున్నాయా లేదా అనే దాని మీద ఒక విచారణకైతే ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించడం మనమందరం గూడా జూసినాం. ఇంకొకటేందంటే ఇంకొకటేందంటే పాలనలో తన మార్పును చాలా పూర్తి స్థాయిలో జూయించాలనేది. అంటే గతంలో చాలామంది ముఖ్యమంత్రులను జూసినాం గానీ, సాదాసీదా ముఖ్యమంత్రిని మనం ఇప్పుడే జూస్తున్నాం. తను ఎలా వ్యవహరిస్తున్నాడు, తన వ్యవహరించే విధానం గానీ, ప్రజలతో పలకరించే విధానం గానీ, గతంలోనే మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు యశోద హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఒక అమ్మాయి రేవంత్ అన్న నేను నీతో మాట్లాడాలి రా" అని జెప్తే అమ్మాయిని "ఆడనే ఉండు నేనే వస్తున్నా అక్కడనే ఉండు" అని చెప్పడం జరిగింది. "నీతోని మాట్లాడాలన్నా నేను మాట్లాడతన్నా" అని జెప్పేసి ఆమె చెప్పడంతోని రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్‌గా అమ్మాయి దగ్గరికెళ్ళడం జరిగింది. అది మనమందరం జూసినాం. అక్కడికక్కడే ఆ అమ్మాయి సమస్యను పరిష్కరించినట్లుగా గూడా మనం వార్తల్లో జూసినాం, విన్నాం గూడా. అంటే ఇలా నేను ముఖ్యమంత్రిని అనే ఒక ఆలోచన కాకుండా, నేను ప్రజల కోసం ప్రజా సేవకుడిగానే ఉంటా. ప్రజల కోసమే నిరంతరం ప్రజల్లోనే ఉంటా. నేను ప్రజల మధ్య నుంచి వచ్చిన లీడర్‌ను, ప్రజలెన్నుకున్న లీడర్‌ను. ప్రజలే నన్నిలా ఈ స్థాయికి తీసుకొచ్చిర్రు గాబట్టి ప్రజల కోసమే ఉంటా అని జెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రిని మనం ఈయననే జూస్తున్నాం. ఈ అయితే ఇంకొకటి గూడా ఏందంటే, తల్లికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనంట. అంటే ఈ విధంగా తాను ఎంత ఎదిగినా, ఎంత ముఖ్యమంత్రి అయినా గూడా ఒదిగుండాలి. ఎదిగిన కొద్దీ ఒదిగుండాలనేది